రాజేంద్ర నగర్ హిమాయత్ సాగర్ ని మంత్రి పొన్నం పరిశీలించారు. నగర శివారు జంట జలాశయమైన గండిపేట హిమాయత్ సాగర్ ను జిల్లా కలెక్టర్ శశాంక్ తో మంత్రి సందర్శించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు జలమండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలపై ఎప్పటికప్పుడు జలమండలి అధికారులతో సమీక్ష మంత్రి పొన్నం ప్రభాకర్ జలాశయం వివరాలు తెలుసుకుంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వరద స్థితిని సమీక్షించాలని కలెక్టర్లకు పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఉస్మాన్ సాగర్ దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొన్నం సూచించారు. పక్షాలు రాజకీయంగా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని కోరుతా ఉన్నా, ఇది విపత్కర సమయము. మీరు కూడా వచ్చి ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీ పార్టీ తరఫున సహాయక చర్యలో పాల్గొనండి. రాజకీయ అసెంబ్లీ వేదికలో ఎన్నికలు వచ్చినప్పుడు చూస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉండి, ఒకరు సామర్థ్యులు ఉండి, బయటికి రాకుండా ఉండి ట్విట్టర్ వేదిక విమర్శ చేయడం సరికాదు. ఈ రోజు జరిగినటువంటి మరణాలన్నీ కూడా ప్రమాదవశాత్తు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి కావు. వారిని కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష్ చేస్తా ఉన్నాం. మొత్తం అధికారుల యంత్రాంగం అంతా కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు వదిలిపెట్టకుండా నిరంతరం 24 గంటలు పనిచేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఖమ్మం వెళ్లి అక్కడనే నిద్ర చేసి ఈ రోజు మహబూబాబాద్ పోయి అవన్నీ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. మేము ఇల్లు మీద పోతేనే పని అవుతుంది అనుకుంటే, లేకపోతే ఇంకోటి ఏదో మేము మీడియాకి చెప్తేనే పని అవుతుంది అనుకుంటే అది పొరపాటు, అపోహ. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా కోరుతాం. ఇలా ఇంత పెద్ద విపత్తు జరిగింది, ఇన్ని ఎకరాల లక్షల ఎకరాల నష్టం జరిగింది, 5,000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తుంది. ఇది జాతీయ విపత్తుగా తీసుకోమని అడుగుతాను. తక్షణం అంచనాలు తర్వాత అవన్నీ కూడా చేసే కంటే ముందు ఒక 2,000 కోట్ల ఆర్థిక సహకారం చేయమని చెప్పినాం. ఇప్పుడు పంట నష్టానికి సంబంధించిన ప్రాణ నష్టానికి, ఇతర ఆస్తుల నష్టానికి సంబంధించి కాక